మన వ్యక్తిగత జీవితాల్లో అప్పుడప్పుడు మనల్ని బలహీనపరిచే కొన్ని శోధనలు మనకు ఎదురవుతాయి. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఒకసారి ఆగి, ఇది నేను చేస్తే దేవునికి ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా? నేను ఇలా ఈ స్టెప్ నేను తీసుకుంటే, లేదా ఈ తప్పుడు క్రియను నేను చేస్తే ఇది దేవునికి ఇష్టమా కాదా? దేవుడు బాధపడతాడు, ఆయనకి ఇష్టం లేదు అనే జవాబు నీకు వస్తే అక్కడితో ఆగాలి. ఇదే దేవుణ్ణి అనుభవించి, దేవుణ్ణి అనుభూతి చెందుతూ ఆయన మనసులో నుండి మన జీవితాన్ని చూసుకోవాలి. ఒక క్రైస్తవుడు లోకాన్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఈ లోకాన్ని ఎలాంటి దృక్కోణంతో చూస్తున్నాడో అవే కన్నులతో మనం లోకాన్ని చూసేంత స్థితికి ఎదగాలి. ఈ స్థితి జ్ఞానం వస్తే ఎదగం, దేవునితో సహవాసం చేస్తే వస్తుంది. డాక్టర్స్ మీద గ్రిప్ సాధించినంత మాత్రాన రాదు, జ్ఞానం పెరుగుద్ది, పాండిత్యం అభివృద్ధి చెందుద్ది. కానీ దేవునితో మనం గడిపితే దేవుడు ఎలా అయితే మన జీవితాలను చూసి ఆనందపడాలనుకుంటాడో అలానే మనం ప్రవర్తిస్తాం, అలానే దేవునికి దగ్గర అవుతాం.